హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బ్రేక్ఫాస్ట్ తిన్నారా? మనకు సమ్మర్ అనగానే కొంచెం సంవత్సరం పొడవుగా నిలువ ఉండే ఐటమ్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా. నేను కూడా అలానేనండి. ఇంకా కొంచెం బ్రేక్ టైంలో అదోనికి వస్తూ పోతూ ఉన్నాను కదా. ఇంకా ఆ టైంలో అయితే నేనైతే వడియాలు పెట్టుకోవాలనుకున్నాను. లాస్ట్ టైం పెట్టిన వడియాలే కొన్ని అయితే ఉన్నాయండి. కాబట్టి ఇంకొక 4 days రోజు కొంచెం కొంచెంగా పెట్టుకోవాలనుకొని అయితే సలిమా వచ్చే లోపల పిండి అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నమాట మార్నింగ్ టైంలో. అలా నేను వీడియో కోసం కొంచెం ఆగానండి, లేకపోతే నేను సలిమా వేసేస్తామన్నమాట. ఒక 1/2 hourలో అయిపోతుంది. అలా చుట్టలు అయితే పెట్టేశాము. పిండి ఫస్ట్ రోజు అయితే కొంచెం జారుడుగా అనిపించింది. ఇంకా మనకు పెద్దగా అనుభవం అయితే లేదు కదా, కాబట్టి పర్వాలేదండి, ఎలానో వేసేసుకొని సెట్ అయితే చేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు పెసరెట్టేసాను. పెళ్ళిళ్ళు అయితే చాలా అంటే అన్నీ ఒకే డేట్కి ఒక 2-3 మనకి దగ్గర బంధువులే ఉంటే ఎలా అటెండ్ అవ్వాలి చెప్పండి. ఇంకా చాలా పెళ్ళిళ్ళు అయితే ఈ సమ్మర్లో ఉన్నాయండి. ఇంకా వీలైనంత వరకు నేను మా ఊరిలో పెళ్ళిళ్ళకి మాత్రమే అటెండ్ అయ్యాను కుదిరినప్పుడల్లా. అలా ఈవినింగ్ టైంలో అయితే చిన్నికి పెట్టేశాను అన్నమాట. టీవీ చూస్తూ ఆ వడియాలు పక్కకు తీయడం, ఇంకొక 2 days ఎండలో పెట్టి స్టోర్ అయితే చేస్తూ ఉంటాం కదా. అడగడం మర్చిపోయాను, మీరు కూడా పెట్టేశారా? ఇంకా సమ్మర్లో పచ్చళ్ళు ఇలాంటివే కదా మనం చేసుకుంటూ ఉంటాము. ఒకరోజు అయితే ఇలా అప్పడాల్లాగా కూడా పెట్టేశాను. ఇంకా సరిపోతుందండి. మా పెద్దక్కకు నాకు మాత్రమే పెట్టుకుంటాను. చిన్నక్క అయితే పెట్టేసుకుంటారు, వాళ్ళకి అలవాటే. అక్కకు ఏమంటే 2nd floorలో ఉంటారు, అయినా ఆమెకు పెద్దగా ఇలాంటివి అలవాటు లేదన్నమాట. అందుకే లాస్ట్ ఇయర్ కూడా నేనే పెట్టించాను. ఈసారి కూడా అక్కకి నాకు పెట్టుకున్నాను అనమాట. మన ఛానల్ని చూస్తూనే ఉన్నారా? బ్రేక్ వస్తుంది కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలానే కొంచెం ఆదరిస్తున్నారు. ఇంకొంచెం బెటర్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా అనుకోండి. కొన్ని మజ్జి మిరపకాయలు కూడా వేశాను, చలువ మిరపకాయలు రకరకాలు అంటారు కదా. నేనైతే ఫస్ట్ టైం అండి అలా ప్రిపేర్ చేయడము. లాస్ట్ టైం చూపిస్తున్నా కదా, అవి మిగిలాయి అన్నమాట. ఇంక ఇప్పుడు అలాంటి బకెట్స్తో ఒక 2 buckets అయితే అయ్యాయి. ఇంకా అక్కకు నాకు సరిపోతాయి, మళ్ళీ సంవత్సరం సరిపడా అయ్యాయి అన్నమాట. ఇదండి. ఇంకా అలానే మా పెద్దనాన్న కూతురు వచ్చిందన్నమాట. అదొని చూస్తుందిరా సమ్మర్. అబ్బా, ఈ పాటికే చూడండి 10 అయిపోయింది, కానీ ఎంత వేడిగా ఉంది. రెడీ అయిపోయాను. కొంచెం వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఇచ్చి రావాల్సి ఉందన్నమాట. మా కజన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయిదైతే పెళ్ళి. ఊరికే వీడియో అన్న పత్రికలు ఇచ్చేకి వచ్చింది మా యొక్క అని అంతే. చిన్న క్లిప్పింగ్స్.